ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఆ అమ్మాయి 4 సంవత్సరాలుగా వైసీపీ నాకు ఎదుటి ఇచ్చిందంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇక్కడ మీకు 2 పాయింట్లు చెప్పేస్తా. 2011లో పరిచయం, 12 నుంచి ఆర్థిక లావాదేవీలు, 16 దాకా ఆర్థిక లావాదేవీలు, 16లో గొడవలు, తర్వాత 18లో సెటిల్మెంటు, 21లో సెటిల్మెంట్, పూర్తి సెటిల్మెంట్ అయిపోయింది. నువ్వు వీడియో ఇచ్చావు కదా, వీడియో చూసారు కదా. అవును, నాకు కిరణ్ రాయల్కి సంబంధం లేదు అని చెప్పిన లక్ష్మీరెడ్డి వీడియోని ఎందుకు చూపించలేదు? యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఓకే ఎందుకు చూపించలేదని అడుగుతున్నా. లక్ష్మీరెడ్డి మాట్లాడిన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరు క్లారిటీగా చూపిస్తా. కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీ వల్ల గొడవలు, అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024, ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. జూన్ 8, 2024. 24లో ఒక పేమెంట్ తీసుకుంది, ఓకే. 23లో ఒక పేమెంట్ తీసుకుంది. అందరూ చూసి ఉంటారు వీడియో, ఇంకా చూపించడం ఏముందన్నా. డబ్బు తీసేసుకుంటాను నా దగ్గర. నన్ను 3 ఏళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తా ఉంది. నీకు సీట్ రానికుండా చేస్తా, ఓకే, నేను మీ ఆఫీస్కి వెళ్తా, మీ అధిష్టానికి పంపిస్తా. అప్పటికే వైసీపీకి ఏదో వీడియో పంపించిందంట, ఏదో చూసారు కదా, ఏదో గోల్డ్ చైన్ వేసేది, గోల్డ్ చైన్ వేసేది. బాగా ట్రెండింగ్ అయినట్టుంది వీడియో అది. బాగా దానికన్నా మీరు అదరగొట్టడం ఇంకా బాగా ట్రెండింగ్ అయింది. నేను కాదు, మా తమ్ముడు అని చెప్పడం. తమ్ముడు చెప్పడం కాదు కదా, దానికి ఆధారాలు ఉన్నాయి కదా. నేను చెప్పాను కదా, పప్పుగాడు కాదు, అమూల్ బేబీ అసలు అంతకన్నా కాదు నేను. నువ్వు ఏదో ఒక వీడియో ఇచ్చేసి ఆ వీడియో మీది అంటే దాన్ని జనం నమ్మేస్తారనుకోవడము, లేదా మీరు దాన్ని వేరే విధంగా చూపించుకోవాలనుకోవడము కాదన్న. జనము ఎంత ఎవిడెన్స్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను మాట్లాడతాను. ఏదైనా మనం దొంగతనం చేయాలన్నా, పట్టించాలన్నా మార్పు ఉంటుంది. ఫోటోలు, వీడియోలు ఏమైనా సంబంధించి నీ దగ్గర ఏమైనా ఉంటే ఏమైనా మా ఆఫీస్కి పంపించావా? నేనా? కరెక్ట్ చెప్పు, ఏమన్నా. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఆఫీస్ సినిమా అయిపోయింది అంతా. ఒకటి లేదు అంటే నేను ఏ రోజైతే నీ గురించి వదిలేసినాను అన్ని. ఇప్పుడు కాదు ఆ మధ్య హరిశంకర్ వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏమైనా డిస్కషన్ పంపించారా? నేను పంపించలేదు. పక్కా పంపించలేదు. ఏమున్నాయంటారు నన్ను వాళ్ళు ఎందుకమ్మా చేసినారు? నేను ఎవరికి ఏం పంపించలేదు. అంతకు మించి ఒకటి కిరణ్, నీవి నావి వీడియోలు అంటూ ఏమీ లేవు. ఫస్ట్ పాయింట్ నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. ఫొటోస్ కూడా చాలా రేర్ నీవి నావి ఉండేవి. ఏమనింది? మన ఇద్దరికి సంబంధించిన వీడియోస్ ఏమీ లేవు, ఫొటోస్ కూడా చాలా రేర్ అని చెప్పింది. మరి ఈ చైన్ వేస్తున్న వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? క్రియేట్ చేశారు. ఈ మధ్య ఇది బాగా భూకంపం అయిపోయింది కిరణ్ గారు. ఏదన్నా వీడియో బయటకు వచ్చేస్తే మార్ఫింగ్ అనటము, లేకపోతే AI అనటము, ఏదన్నా సాధ్యమేనా? అవును, ఏఐలో ఇప్పుడు మనం చూసాము. కుంభమేళాకి రతన్ టాటా గారు వచ్చారు, గాంధీ మహాత్మా గారు వచ్చారు, సుశీల గారు వచ్చారు. ఏం పెట్టకూడదు, తప్పే ఉందా టెక్నాలజీ వాడితే? ఇది ఇప్పుడు కాదు కదా, 3 సంవత్సరాలు ఆడుతున్న గేమ్ ఇది. 3 సంవత్సరాలు చేసిన సెటప్ ఇది. ఒరిజినల్గా కదా చెప్పాల్సింది ఎవరు? న్యాయస్థానం. కోర్టులో నేను దోషిని తెలితే ఆ రోజు మీరందరికి వచ్చిన సమాధానం చెప్తా. కిరణ్ రాయల్ ఎగ్జాక్ట్లీ. మీడియా ఎంత మాట్లాడుకున్నా, మీ మీద ఎవరెంత విష ప్రచారం చేసినా కూడా మీడియా ట్రయల్ చేయదు. మీరు చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్ గా ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని చెప్పి తేల్చాల్సిన న్యాయస్థానం. కొన్ని పేపర్లు, కొన్ని చెత్త లుచ్చా టీవీలు, లుచ్చా పేపర్ సాక్షి ఓపెన్ చెప్తా, వాడు నా మీద కేసు కూడా వేసుకో, నాకేం భయం లేదు. ఎందుకంటే వాడి చరిత్ర నా దగ్గర ఉంది. వాడు కిరణ్ రాయల్ అమ్మాయిలు వాడుకున్నాడు, కిరణ్ రాయల్ చేశాడంటే నువ్వు చెప్పేస్తే కాదు కదా. నువ్వు 1 సైడ్ విన్నావు, నా వర్షన్ వినాలి కదా. నువ్వు నా వర్షన్ వినాలి. ఆ అమ్మాయి తప్పు చేయడం ఎలా చెప్తావు? యు ఆర్ నాట్ జడ్జ్, యు ఆర్ నాట్ జ్యుడిషియల్. ఆఫ్టర్ ఆల్ యువర్ బ్రోకర్, లుచ్చా పేపర్ గడివి నువ్వు, డబ్బులు తీసుకొని పనిచేసే పేపర్ గడివి నువ్వు. నా దగ్గర అడగాలి నువ్వు. కిరణ్ రాయల్ నీకు సంబంధించి ఒక ఫోటో వచ్చిందమ్మా, నీకు సంబంధించి ఒక ఆడియో వచ్చిందమ్మా, వాస్తవమా కాదు అడగాలి కదా. నువ్వు వేసుకుంటా వేసుకో, నేను వేసుకుంటా. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది.
నేను అడిగా అమ్మాయిని, ఏమ్మా మా ఆఫీస్కి ఏమైనా ఫోటోలు పంపించేందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అడిగితే, నీది నాది ఒక ఫోటో, ఒక వీడియో కూడా లేదు, ఒక ఫోటో కూడా లేదనింది. ఒక రెండు ఫోటోలు ఉన్నాయి, ఒక వీడియో కూడా లేదండి. మళ్ళీ ఈ వీడియో ఎలా వచ్చి చైనేసిన వీడియో? ఆమె ఒప్పుకుంది లేదని. ఎలా వచ్చింది? ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందా? భయపడి ఉండొచ్చుగా. ఎలా భయపడుతుంది? ఏమో అంటే ప్రతిదీ భయపెట్టడమేనా? రికార్డ్ చేసుకోవచ్చు అని భయం లేదు, అన్నీ భయపెట్టడమేనా? అన్నీ భయపెట్టడమేనా? ఇప్పుడు అమ్మాయి అన్ని రికార్డ్ చేసుకుంది. స్విగ్గీ జొమాటోకి ఇచ్చి డబ్బులు రికార్డ్ చేసుకుంటుంది. చూస్తా అంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసినట్టు రికార్డ్ చేసినట్టు ఉందన్నా. నాకు డబ్బులు ఇచ్చినా ఉంటుంది, ఎందుకు రికార్డ్ చేయలే? నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాను రికార్డ్ చేసింది. నేను ఏదో ఛానల్లో లైవ్ ఇస్తూ ఉంటే రికార్డ్ చేసింది. వాట్సాప్ చాట్ ఒకటి చాట్లు చదివారేనా? ఏముంది దాంట్లో? ఆ చాట్లు ఏమైనా ఉందా? నేను ఏదైనా నవ్వు వచ్చింది నాకు. చాట్లు ఇవన్నీ రికార్డ్ చేసిన అమ్మాయి కిరణ్ రాయలకి డబ్బు ఇచ్చినందుకు రికార్డ్ చేయలేకపోయావు నువ్వు? ఒక్క ఎవిడెన్స్